నమస్కారం అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 21st ఎపిసోడ్ కర్ణ. ద్రోణాచార్యుడు కర్ణుణ్ణి చూసి నీవు ఎవరు అని అడుగుతాడు. కర్ణుడి సమాధానం కంటే ముందు ఒక చిన్న కథ తెలుసుకుందామా? ఎపిసోడ్ 9 కర్ణుడి జననంలో కర్ణుడు ఎలా జన్మించాడో తెలుసుకున్నాం. కుంతీదేవి కర్ణుణ్ణి నదిలో వదిలేసిన తర్వాత అతిరథ అనే ఒక రథసారథికి దొరికాడు కదా. ఆ రథసారథి అతిరథకి తన భార్య రాధమ్మకి చాలా కాలం పిల్లలు లేరు. సంతానం లేని వాళ్ళకి ఆ దేవుడు ప్రసాదించాడు అనుకుని వారు సంతోషంగా ఆ బిడ్డను పెంచుకుంటున్నారు. వాళ్ళు ఆ బిడ్డకి వసుహేను అనే పేరు పెట్టారు. కానీ ఆ బిడ్డ కంటే ముందు తన కర్ణములు అంటే చెవులు కాంతి ఎక్కువగా ఉండడం వల్ల కర్ణ అనే పేరుగా మారిందని చెప్తారు. అయితే కర్ణుడు చిన్నతనం నుండి విల్లు విద్య నేర్చుకోవాలి అనుకునేవాడు. కానీ అప్పటి కాలంలో విల్లు విద్య కేవలం క్షత్రియులు బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకోవాలి అనే నియమం ఉండేది. కర్ణుడి జన్మరహస్యం తెలియక సుతుడైన అంటే తక్కువ జాతి అయిన అతిరథుడి దగ్గర పెరగడం కారణంగా కర్ణుడు ఆ విద్యకు అర్హుడు కాదు అని భావించేవారు. ఎప్పుడైతే హస్తినాపుర రాకుమారులకి ద్రోణాచార్యులు విల్లు విద్య నేర్పిస్తున్నారని తెలిసిందో అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. తనకి విద్య నేర్చుకోవాలి అని ఉందని చెప్తాడు. కానీ ద్రోణాచార్యుడు కర్ణుణ్ణి శిష్యుడుగా ఒప్పుకోరు. కర్ణుడు సూతపుత్రుడు కాబట్టి అస్త్రశస్త్ర విద్య అభ్యసించడానికి అర్హుడు కాదు అని చెప్పి కర్ణుణ్ణి తిరిగి పంపించేస్తాడు. కానీ కర్ణుడు ఎలా అయినా విల్లు విద్య నేర్చుకోవాలి అని అనుకుంటాడు. పరశురామ మహర్షి దగ్గరికి వెళ్ళి తాను బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి కర్ణుడు విద్య నేర్చుకుంటాడు. అలా కర్ణుడు కూడా ధనుర్విద్యలో యోధుడుగా మారతాడు. ఇప్పుడు ప్రస్తుతంలోకి వద్దాం. ద్రోణాచార్యుడు కర్ణుణ్ణి చూసి నీవు ఎవరు అని అడిగినప్పుడు తాను సూతపుత్రుడైన కర్ణ అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఒక సూతపుత్రుడు ఈ పోటీకి అర్హులు కాదు అని చెప్తారు. ఈ లోపు దుర్యోధనుడు కర్ణుడు తన వైపు ఉంటే పాండవుల్ని ఓడించి రాజ్యం సంపాదించొచ్చు అనుకుంటాడు. కర్ణుడి దగ్గరికి వెళ్లి కర్ణుణ్ణి అంగదేశ రాజుగా ప్రకటిస్తున్నానని దుర్యోధనుడు చెప్తాడు. ధృతరాష్ట్రుడు తన పుత్రుడైన దుర్యోధనుడి మీద ప్రేమతో ఏమీ మాట్లాడడు. కర్ణుడు తనని గుర్తించి తనకి రాజ్యం ఇచ్చినందుకు దుర్యోధనుడికి రుణపడి ఉంటా అని అంటాడు. కర్ణుడు తన పుట్టిన కులం కారణంగా తన ప్రతిభను ఎవరూ గుర్తించట్లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో దుర్యోధన తనకి రాజ్యం ఇచ్చినందుకు కర్ణుడు దుర్యోధనుడికి ఎప్పుడూ రుణపడి ఉంటా అనే మాట ఇస్తాడు.